నమస్తే, మీ కేఎన్ యాదవ్ మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మన K5 ఛానల్. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజు. భారతదేశం అంతా గాంధీ జయంతి జరుపుకుంటుంది. స్త్రీ నిర్భయంగా అర్ధరాత్రి తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు అన్న ఆ మహానుభావుడి జయంతి రోజే ఒక మహిళకు అవమానం జరగడం మానవ సమాజం సిగ్గుపడవలసిన విషయం. అది కూడా తోటి మహిళే అవమానించడం నిజంగా మహిళా లోకానికి తలవంపులే. ఆ మహిళకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు ఉన్నత పదవిలో ఉండి దిగజారుడు మాటలతో తన స్థాయి తగ్గించుకుంది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఆమెకు పోటీ కాదు, ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు, ఆమెకు ఏ పార్టీ సభ్యత్వం లేదు. అయినా నోటి దూలతో అహంకారం తలకెక్కి సినీ నటి సమంతను అవమానపరిచింది. సమంత తన పార్టీ తన సినిమాలు చేసుకుంటూ మంచి కెరీర్తో ముందుకు సాగుతుంది. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆమెను పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడడం కొండ సురేఖ స్థాయికి తగునా? కనీసం తోటి మహిళన్న గౌరవం కూడా లేకపోతేలా? రాజకీయం కోసం ఎవరి పడితే వారిని రొచ్చులోకి లాగుతారా? ఏది పడితే అది మాట్లాడతారా? అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే ఆమె ప్రవర్తన చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఇంత చెత్త రాజకీయాల, ఇంత జిగిదారుడు వ్యక్తుల మేము ఎన్నుకున్నది అని సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఓటర్లు. సమంతపై కామెంట్ చేసినందుకు సినీలోకం మొత్తం చిరంజీవి, రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్, నాని, ప్రకాష్ రాజు, ఇండస్ట్రీ అంతా ఏకమై కొండ సురేఖను ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు కూడా చీ అనే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత చౌకబారు మాటలు! నిజంగా సిగ్గుచేటు. ఎవరికి ఉండే వ్యక్తిగత జీవితాలు వారివి. అనేక వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. అంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇష్టానుసారంగా మాట్లాడమేనా? అయినా ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఆస్తులు కాపాడుకునే హీన పరిస్థితిలో ఉన్నారా అక్కినేని ఫ్యామిలీ? మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మీరు తిట్టుకొని తన్నుకు చావండి. ఏ సంబంధం లేని వారిని ఈ రొచ్చులోకి లాగడం ఎందుకు? మీరు మాట్లాడే రోత మాటలకు వినలేక చెవులు మూసుకుంటున్నారు జనాలు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయే పదవుల కోసం ఇంత జిగదారుడుతనమా? డట్టి పొలిటిక్స్ అంటున్నారు జనాలు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలో ఉత్సాహం చూపించండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ దుమారం ఇప్పటితో ముగిసేలా లేదు. కొండ సురేఖను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.